గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి యువత దేశ మహనీయులు అమరవీరులు భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని భగత్ సింగ్ భావాచారాన్ని అందిపుచ్చుకోవాలని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు బట్టు దయానంద్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలంలో తిగులు గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దయానంద్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వయస్సులోనే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికొయ్యలను ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భగత్ సింగ్ భావాచారాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ రెండింటిని కూడా ప్రభుత్వ రంగంలో చాలా సమున్నత స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం. కానీ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిన్న మరక అది అసలు వాస్తవంగా మరి అది మన టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మరి కవిత గారి యొక్క పుణ్యమా. ప్రజలకు వచ్చిన సమస్యను గుర్తించడమే సామ్యవాదం. అసలు ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించే కోవడం కోసం ఉద్యమాలు నిర్మించిందే సామ్యవాదం. మరి ఆ ఉద్యమాలు నిర్మించే శక్తి మన భారతదేశంలో ఇంకా ఉన్నదంటే అది వామపక్ష పార్టీ మాత్రం. మరి మొదటగా రైతు సమస్యలపై రైతు ఆత్మహత్యలపై ఉద్యమాలు చేసింది వామపక్ష పార్టీ. మరి ఆ ఉద్యమాలకు ఫలితం ఉందా అంటే ఉన్నది. అధికార పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఒక పథకాన్ని తీసుకొస్తుందంటే ముందుగా ఆ సమస్యను గుర్తించి ఆ పోరాటాలు చేసిన దాని నుండే తీసుకుంటారు. సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ను సుఖదేవును వీళ్ళను పట్టి జైల్లో పెట్టి తర్వాత వీళ్ళను అంటే ఉరిదీయడానికి తీసుకుపోతున్నప్పుడు కూడా జనరల్గా ఏం చేస్తాం, మన సొంటోళ్ళము ఏదైనా మనకు ఆపద కలిగినప్పుడు అంటే మనకు ప్రాణం తీస్తారనేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు వెంబడే మనము ప్రభుత్వానికి లొంగిపోతాం, లేకుంటే పాలకులకు లొంగిపోయి మనం బయట కూర్చుపోతాం. కానీ అట్లా కాకుండా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఈ దేశానికి అర్పించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా స్వతంత్రం లేక చాలా అనేకమైన కష్టాలను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ కష్టాలను నివృత్తి కావాలని అంటే పోరాటం ఒకటే దీనికి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.